నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ ఉక్రెయిన్లో భారత సంతతి ప్రజలను కలిసిన మోదీ రాష్ట్రంలో 54 లక్షల కుటుంబాలకు 9 కోట్ల పని దినాల కల్పన గ్రామ సభలో చంద్రబాబు ఏడు మంచు పర్వతాలు అధిరోహించడమే ధ్యేయం ఎల్బ్రాస్ పర్వతాన్ని అధిరోహించిన అన్నపూర్ణ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదల ఇక డీటెయిల్స్ చూస్తే ఉక్రెయిన్లోని భారత సంతతి ప్రజలు ప్రవాస భారతీయులు ప్రధాని మోదీని కలిసేందుకు వచ్చారు. ఇండియన్ కమ్యూనిటీని మోదీ ఆప్యాయంగా పలకరించడం ఒక వీడియోలో కనిపించింది. ప్రధాని మోదీ ఇక్కడికి రావడం మాకు సంతోషం. ఆపరేషన్ గంగా టైం నుంచి భారత ప్రభుత్వం ఇక్కడి ఇండియన్ స్టూడెంట్స్కు సహాయం చేస్తుంది అని ఒక భారత విద్యార్థి చెప్పారు. ప్రధాని మోదీని కలవడానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. ఆయన్ని చూసే అవకాశం వచ్చింది. వీలైతే మాట్లాడతాను అని మరో విద్యార్థి చెప్పాడు. రాష్ట్రంలో గ్రామ సీమలకు తిరిగి పూర్వ వైభవం తేవడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఒకే రోజు 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించామని తెలిపారు. గ్రామ సభల ద్వారా ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో గుర్తించి వాటిని తీర్చడమే లక్ష్యమని, కాంట్రాక్టర్ల అవసరాలు తీర్చేందుకు కాదని స్పష్టం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట పరిధిలోని స్వర్ణవానపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన గ్రామ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేగా నిధులతో 4,500 కోట్ల అంచనా వ్యయంతో 87 రకాల పనులకు గ్రామ సభల ద్వారానే ఆమోదం పొందుతున్నాయని చెప్పారు. గడిచిన 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఒక గ్రామ సభలో కూర్చొని మాట్లాడుకున్న దాఖలాలు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా.
ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి మీ దగ్గరికి వచ్చి సాదా సీదాగా వచ్చి కూర్చున్న సందర్భాలు ఉన్నాయా అని అడుగుతున్నా. ఆ రోజు మీరు చూస్తే ముఖ్యమంత్రి వస్తున్నాడంటే మొత్తం చెట్లన్నీ నరికేయాలి. ఇక్కడికి వచ్చుంటే ఈ పల్లాలమ్మవారి దేవాలయంలో మొత్తం చెట్లన్నీ నరికేసేవాడు. అవునా కాదా గుర్తు తెచ్చుకోమంటున్నా. ఆయన వస్తున్నా అంటే పరదాలు కట్టేయాలి. అదే సమయంలో అందరి ఇళ్ల దగ్గర అరెస్ట్ చేసేయాలి. ఎవరు బయట రాకూడదు. ఈ ప్రాంతం అంతా స్కూల్స్ అన్ని మూసేయాలి. అన్ని బస్సులు ఆయన మీటింగుల కోసం రావాలి. ఆడవాళ్ళైతే స్వేచ్ఛగా వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు. ఏమమ్మా అప్పట్లో ఎప్పుడన్నా మీలో నవ్వుముఖం చూశానా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని బలవంతంగా డాక్రా సంఘాలని బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగులు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు పనిష్మెంట్ ఇచ్చే రోజులవి. ఆ రోజులన్నీ అయిపోయినాయి. ఓసారి నేను చూశాను, వచ్చిన వాళ్ళు వెళ్లిపోతా ఉంటే పక్కన గోతులు తవ్వేవాళ్ళు పారిపోకుండా. ప్రపంచంలో ఉన్న 7 మంచు పర్వతాలు అధిరోహించాలన్నదే తన ధ్యేయమని ఎవరెస్ట్ క్లైంబర్ అన్నపూర్ణ అన్నారు. ఇటీవల రష్యాలోని 5642 మీటర్లు ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించిన ఆమె శుక్రవారం తాడేపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్లైంబింగ్ తనకు ఎన్నో పాఠాలు నేర్పిందన్నారు. తన నెక్స్ట్ టార్గెట్ ఆఫ్రికాలో ఉన్న కిలిమంజారో అని తెలిపారు. ప్రస్తుతం సౌదీలోని జెడ్డాలో ఉంటున్నట్లు తెలిపారు. నమస్తే, నా పేరు అన్నపూర్ణ. నేను గుంటూరు జిల్లా తాడేపల్లిలో చిన్నప్పటి నుంచి పెరిగిందంతా ఇక్కడే. పుట్టింది గుంటూరు జిల్లా తెనాలి. మా నాన్నగారి పేరు బండారు శ్రీరామచంద్రరావు, మా అమ్మగారి పేరు వెంకటేశ్వరమ్మ. నాకు ఒక తమ్ముడు శ్రీపతిరావు. నా భర్త పేరు కండ్రపు మహేష్ రెడ్డి, ఆయనది కూడా తాడేపల్లె. మేము చిన్నప్పటి నుంచి చాలా లోవర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్లో పెరిగి పెద్దయ్యాము. చిన్నప్పటి నుంచి కూడా నాన్న ఎప్పుడు దేశం గురించి, పక్క వాళ్ళకి ఏదైనా చేయాలనే దాని గురించి ఎక్కువ చెప్పేవారు. అలాగే నేచర్లోకి తీసుకెళ్లి కొత్త ప్రదేశాలని చూపించడం, మేము ఎంజాయ్ చేస్తుంటే ఆయన చూసి ఆనందించేవారు. అక్కడి నుంచి నాకు ఈ బయటికి వెళ్ళడం, ట్రావెల్ చేయడం అనే దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఎక్కువ ఏ చిన్న సమయం నాకు వచ్చినా నేను ఎప్పుడు నేచర్తో స్పెండ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడేదాన్ని. నేచర్ మనకి ఏమి ఇచ్చిన దానికన్నా మనం నేచర్కి ఏం చేస్తాం అనే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఈ మంత్ ఈ ఆగస్ట్ 19th నేను యూరోప్లో ఉన్న ఎత్తైన పర్వతం అధిరోహించడం జరిగింది. దాని పేరు మౌంట్ ఎల్బ్రూస్. ఇది 5642 మీటర్స్ అబౌవ్ సీ లెవెల్ ఉంది. టెంపరేచర్స్ వచ్చేసి -20, -18 ఉన్నాయి మేము ఎక్కినప్పుడు. సో ఇది చాలా కష్టంతో, చాలా రిగరస్ ట్రైనింగ్తో నేను ఇది అచీవ్ చేయడం జరిగింది. దీనికి 1-2 months ముందు నుంచే నా ఆహారంలో కానీ, నా ఫిట్నెస్లో కానీ నేను చాలా చేంజెస్ చేసుకున్నాను. రాష్ట్రంలో 13,326 గ్రామాలలో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించడం ఒక చరిత్ర అని రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సిఎస్ పురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పల్లెలను స్వర్ణ గ్రామాలుగా అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతున్నాయన్నారు. పల్లెల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ఈరోజు 13,326 గ్రామ పంచాయతీల్లో స్వర్ణ గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్న లక్ష్యంగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు ఇన్ని గ్రామ సభలు నిర్వహించడం ఒక చరిత్ర. ఈ చరిత్రకు ప్రోత్సహించినటువంటి, నాంది పలికినటువంటి ప్రీతమ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, కాలువలు, అదేవిధంగా మంచినీళ్లు, ప్రతి ఇంటికి విద్యుత్తు, గ్యాసు, అదేవిధంగా మనకి పంట కాలువలు, గోకులాల షెడ్లు, మేకలకి గొర్రెలకి షెడ్లు, అదేవిధంగా సామాజిక వనీకరణం, పొలాల అభివృద్ధి, ఇటువంటి వ్యక్తిగత పనులతో సహా అన్నిటి నిర్మాణాల్లో
పూర్తి చేసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చైతన్యంగా ఉన్నారు. గతంలో ఉపాధి హామీ పథకం ద్వారా చాలా అవినీతి అక్రమాలు జరిగాయి. ఈ రోజున మేము మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని సంతకాలు పెట్టారు. కష్టకాలంలో కూడా పెన్షన్లు పెంచి పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రమాదమైనటువంటి ల్యాండ్ టైటిల్ చట్టాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ సెన్సస్ను చేయడం జరిగింది. యువతకి మనం 10 ఉద్యోగాల కోసం డిఎస్సి ద్వారా ఉద్యోగాల నోటిఫికేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మనం అన్నా క్యాంటీన్లు కూడా నిన్న 15వ తారీఖున తిరిగి ప్రారంభించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత అభివృద్ధిని సంక్షేమాన్ని పరిగెత్తించి 2 కళలాగా సమపాలనలో తీసుకుపోయే ప్రభుత్వం మన ప్రభుత్వం ఉంది. విజన్ 2047 దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ రోజునటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాల ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇందులో భాగస్వాములైన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సమస్యలు ఇంకా ఏమైనా ఉన్నా ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఏ సమస్యలున్నా తీసుకొచ్చి గ్రామ సభలో చర్చించి వాటికి పరిష్కారం చూపెడతాం. ఈ ప్రాంతంలో జరిగినటువంటి భూమాఫియాని అరికెట్టే విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. రెంటచింతల కారంపూడిలో నమోదైన కేసుల్లో బెయిల్ రావడంతో ఆయన శనివారం ఉదయం జైలు నుంచి బయటకు వచ్చారు. అక్రమ కేసుల కారణంగా పిన్నెల్లి 55 రోజుల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. పిన్నెల్లి బయటకు వస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వుల మేరకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విడుదల చేశారు. ప్రజలకు సంబంధించిన వ్యక్తిపై వివిధ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. పాపం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏమి నేరం చేస్తే 2 వారాల పాటు ఆయన జైల్లో 2 నెలల పాటు ఆయన జైల్లో మగ్గాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈవీఎంలు చాలా మంది మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ధ్వంసం చేశారు, చాలా మంది తీసుకెళ్లి బయట వేశారు. అటువంటిది ఈరోజు ఎవరో ఒక ప్రైవేటు వ్యక్తులకి ఏదైతే అధికారుల చేతిలో ఉండాల్సినటువంటి వీడియో క్లిప్పింగ్ ఉందో అది ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళ్ళింది, మీడియాలో వచ్చింది. దాని మీద విచారణ చేపట్టలే, కానీ అదేదో అడ్డం పెట్టి ఈరోజు రామకృష్ణారెడ్డి గారిని జైలుకి పంపించాలనేటువంటి ఆలోచన చేయడం దుర్మార్గం. అందుకనే మరలా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడికి ప్రజలు అవకాశం ఇచ్చింది. అయ్యా నువ్వు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయమని తప్ప అభివృద్ధిని ఈరోజు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకుండా ఈరోజు కేవలం కక్ష సాధింపులకి విధ్వంసమైనటువంటి పాలనకి శ్రీకారం చుడితే రాబోయేటువంటి రోజుల్లో ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది నువ్వే చవిచూడబోతావని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు పాపం ఆయనకు సంబంధించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఈరోజు రామకృష్ణారెడ్డి అంటే తెలియనటువంటి సానుభూతి. అయ్యో ఇటువంటి వ్యక్తిని తీసుకెళ్లి ఇన్నిసార్లు ప్రజల్లో గెలిచినటువంటి వ్యక్తి, పరపతి కలిగినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని తీసుకువెళ్లి ఈరోజు అన్యాయంగా జైల్లో నిర్బంధించారనేటువంటి బాధ భావం రాష్ట్ర ప్రజల్లో ఏర్పడింది. ఆయనకు సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, పాపం సన్నిహితులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, ఎంత తల్లడిల్లిపోయి ఉంటారనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈరోజు మనం అందరం గమనించాల్సింది దుర్మార్గమైనటువంటి పాలన, రాక్షస పాలనలో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మగ్గుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి నిర్బంధించి అక్కడ మాచర్లలో విధ్వంసం సృష్టించి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సానుభూతి పరుల మీద దాడి చేసి వాళ్ళకి అండగా నిలవడానికి రామకృష్ణారెడ్డి ఉంటాడు. కాబట్టి రామకృష్ణారెడ్డి అనేటువంటి వాడు అండగా నిలవకపోతే రామకృష్ణారెడ్డిని జైలుకి పంపిస్తే యథేచ్ఛగా మనం దాడులు చేయొచ్చు, యథేచ్ఛగా మనం హత్యలు చేయొచ్చు, యథేచ్ఛగా వాళ్ళ ఆస్తులను విధ్వంసం చేయొచ్చు, నాశనం చేయొచ్చు అని చెప్పి వాళ్ళ మీద దాడి చేయ తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు నాని, నటి ప్రియాంక మోహన్ దర్శించుకున్నారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి నాని స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
కర్నూలు శివారులోని సుంకేసుల రోడ్డులో ఉన్న సెయింట్ జోసెఫ్ కళాశాలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థిని కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. పరీక్షలో కాపీలు కొడుతుండటంతో లెక్చరర్ గమనించి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక భవనంపై నుంచి కిందికి దూకింది. కళాశాల నిర్వాహకుడు వెంటనే అప్రమత్తమై బాలికను సమీపంలోని వీఆర్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్సలు చేయించారు. తర్వాత టీచరు సిగ్నేచర్ కూడా ఫోర్జరీ చేసుకొని వచ్చింది. ఎగ్జామ్ అయిపోయినాక లెక్చరర్ కనుక్కున్నారు అంత కాపీ షీట్తో చేసిందని. ఆ అమ్మాయిని పిలిచి ఇప్పుడు చేస్తే ఎట్లా, నీకు మంచి స్టూడెంట్ కదా, నీకు ఇంత అవసరం వచ్చిందా నీకు ఇట్లా కాపీలు తీసుకొని రావడానికి అని టీచరు మందలించింది. మందలించిన తర్వాత పేపర్స్ అన్ని తీసుకొని ఎవరి స్టాఫ్ రూమ్లకు వాళ్ళు వెళ్ళిపోయినారు. దట్ వాజ్ ద బ్రేక్ అవర్, అందరికి బ్రేక్ ఇచ్చినారు. అది ఆ బ్రేక్ అవర్లో అమ్మాయి రైలింగ్ దగ్గరికి పోయి ఏదో ఆలోచిస్తూ ఉన్నట్టు వేరే పిల్లలు చెప్పినారు. దాని తర్వాత రైలింగ్ దిగి పైనుంచి కిందికి దూకిందండి. దేవుని దయ వలన ఏమి కాలేదు అమ్మాయికి. షీఈ్ ఆల్ రైట్. ఎంఆర్ఐకి పంపించినాము. వెంటనే పోలీస్ స్టేషన్కు ఇన్ఫార్మ్ చేశాము. ఆర్ఐఓ గారికి కూడా ఇన్ఫార్మ్ చేశామండి ఈ విషయం గురించి. ఎందుకంటే అటుపక్క సీసీ కెమెరా లేదు. అక్కడ కింద దిగిన చోట అంత గడ్డి ఉంది, గడ్డిలో పడింది. షీ స్టాకింగ్ ఎక్కడ కానీ కొంచెం రక్తం కూడా లేదు, గీరుకున్నట్టు కూడా లేదు. బాగా అందరినీ రికగ్నైజ్ చేసింది అంత ఉంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసే నూతన నేర చట్టాలను రద్దు చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లప్ప డిమాండ్ చేశారు. శుక్రవారం కర్నూలులో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 2023లో భారతీయ న్యాయ సంహిత, భారతీయ న్యాయ సురక్ష, భారతీయ సాక్ష్య అధినియం పేరుతో నూతన నేర చట్టాలు అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. 14 రోజుల వరకు ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేయకపోయినా ఇబ్బంది లేనట్లుగా పేర్కొన్నారని చెప్పారు. ఈరోజు మనం చూసాము, దేశవ్యాప్తంగా కలకత్తా నగరంలో జరిగినటువంటి అభయ ఘటనలో మొత్తం దేశమే స్పందిస్తూ ఉంది. అయితే ఈరోజు మనం చూస్తున్నాం, అంత దుర్మార్గమైన ఘటన జరిగితే దానికి జరిగేటువంటి న్యాయాన్ని పరిశీలన చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం స్పందిస్తే తప్ప న్యాయం కరువు అనేటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ప్రత్యేకంగా సుబోటోగా కేసు బుక్ చేసుకోవడం కారణంగా, సిబిఐకి అప్పచెప్పడం కారణంగా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందువల్ల ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి ఘటనల బయటకు వస్తూ ఉన్నాయి. కానీ అభయ కేసే కాదు, ఈరోజు దేశంలో అనేక చోట్ల ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు దళితులపై జరిగేటువంటి దాడుల విషయంలో అసలు లెక్కే లేనటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల దుర్మార్గమైన అంటరానితనం నేటికి కొనసాగుతూ ఉంది. ఈ అంటరానితనం అనేటువంటిది భారత రాజ్యాంగం నిషేధించినప్పటికీ స్పష్టంగా కొనసాగిస్తున్నారు. అంటే పాలకులు దాన్ని నిర్మూలించడంలో, అధికారులు దాన్ని అడ్డుకట్ట వేయడంలో ఎంత నిర్లక్ష్యం, ఎంత వివక్షత కొనసాగుతుందో మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే కర్నూలు జిల్లాలో మేము పరిశీలన చేసాం. మొన్నటికి మొన్న గ్రీవెన్స్ సందర్భంగా ఈ కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి కూడా ఒక 14 పేజీల నివేదికను సమర్పించాం. ఈ జిల్లాలో 13 మండలాల్లో ఉన్నటువంటి వివక్షతా రూపాలను, 80 రకాల కుల వివక్షతా రూపాలు ఎక్కడ ఏ రూపంలో కొనసాగుతూ ఉంది, దానిపైన మేము సర్వే నిర్వహించాం. మీరు అధికారులు పెట్టి సర్వే నిర్వహించండి, అవునని తేల్చిన తర్వాతనే దానిపైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. కానీ అలాంటి చర్యలు అధికారులు తీసుకునేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అంతకంటే ముందు జిల్లా ఎస్పీగా వచ్చేటువంటి వాళ్ళకు ఆ రకమైనటువంటి నివేదికను ఇచ్చాం. అంటే జిల్లా ఎస్పీకి ఇస్తున్నాం, జిల్లా కలెక్టర్కి ఇస్తున్నాం, అయినా కూడా స్పందన అనేటువంటిది కరువు అవుతా ఉంది అనేటువంటిది మేము బాధపడతా ఉన్నాం. ఎందుకంటే దాడులు కూడా చాలా దుర్మార్గమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రత్నపల్లి అనేటువంటి విలేజ్లో దాదాపు 1.5 రోజుల క్రితం దళిత మహిళ పైన అత్యంత దుర్మార్గంగా దాడి జరిగింది. వాళ్ళ భూమిని గుంజుకొని మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా నీటి యాజమాన్య సంస్థ డైరెక్టర్ గంగవరపు జోసెఫ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జోసెఫ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి బాధ్యతగా పెంచాలని సూచించారు. దీనివలన భావితరాలు వారికి వాతావరణ కాలుష్యం జరగకుండా ఉంటుందన్నారు. నమస్కారం అండి. ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఏక్ పేడ్ మాకే నామ్, ప్లాంట్ ఫర్ మదర్, తల్లి కొరకు మొక్క నాటకం
ప్రతి ఒక్కరూ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈరోజు కనీసం ఒక మొక్క వారి యొక్క తల్లి పేరు మీదుగా స్మరించుకుంటూ ఒక మొక్క నాటాలని చెప్పి మన గౌరవ ప్రధానమంత్రి గారు, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన గౌరవ డిప్యూటీ సీఎం గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని రొంపిచెర్ల మండల ఆఫీసులో నిర్వహించడం జరుగుతుంది. సో ఇది ఈరోజు జిల్లా వ్యాప్తంగా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రతి చోట కూడా ప్రతి పౌరుడు కూడా ఒక మొక్క నాటే కార్యక్రమంలో పాల్పంచుకొని ఆ ఫొటోస్ని మరి యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు డ్వాక్రా మహిళలు కానీ, అలాగే అధికారులు కానీ, మీకున్నటువంటి లబ్ధిదారుల చేత కానీ, అలాగే మీకున్న స్టేక్ హోల్డర్ చేత కనీసం ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటినట్లయితే మనకి పర్యావరణ పరంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా మన పల్నాడు జిల్లాలో చూసుకుంటే మనకి 33% మొక్కలు ఉండాలా, ఫారెస్ట్ ఏరియా ఉండాలా, కానీ మనకి 19% ఉంది. కాబట్టి ఇంకా మనం మొక్కల్ని పెంచే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలా. సో దాంట్లో భాగంగా ఈరోజు ఏక్ పేడ్ మాకే నామ్, ప్లాంట్ ఫర్ మదర్ అనే ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో పాల్పంచుకున్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, డ్వాక్రా మహిళలు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ ఒక్కరోజే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాం. గ్రామాల సుస్థిర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అడుగు వేస్తున్నదని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. నూజెండ్ల మండలం ఐనవోలులో ఆయన గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పల్లెలు మళ్లీ పచ్చగా కలకడలాడేడా స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. దీన్ని ప్రోత్సహించి ఏదైతే పంచాయతీలకి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన నిధులన్నీ కూడా పంచాయతీలు వినియోగించుకునేలాగా, అలాగే స్టేట్ గవర్నమెంట్ కోటా నుంచి వచ్చే నిధులు కూడా మరి పంచాయతీలకు ఇవ్వడానికి అన్ని రకాలుగా కూడా ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పి చెప్పడం మదావారం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా పంచాయతీ ప్రెసిడెంట్ గా ఉండడం మరి మా దౌర్భాగ్యం అనే పరిస్థితి ఈ సర్పంచ్లో ఏర్పడిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఎక్కడా నిధులు లేవు. నిధులు లేకపోతే ప్రజలందరూ అడుగుతారు, మీరు ఏం చేశారు, మాకు ఏం చేశారు, ఏంటి అని చెప్పి అడుగుతారు. అడిగితే సమాధానం చెప్తానికి కూడా వీళ్ళ దగ్గర అవసరం. మరి ఈవేళ ప్రభుత్వ సహకారం ఉంటేనే సర్పంచులు కానీ ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే మనగలుగుతారు. అంతేగాని ప్రభుత్వ సహకారం లేకోకుండా మరి గత 5 ఏళ్లలో జరిగినట్టు జరిగితే ఎవరికి కూడా విలువ ఉండే అవకాశం లేదు. ఎన్నికలు అయిపోయి ఈవేళ మనందరం ఉంటే, అలాగే మా శాసనసభ్యులు కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది, అందరినీ కలుపుకుని వెళ్తారని చెప్పడం జరిగింది. ఆ రకంగానే మరి తాడేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాలు మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా మరి ఇక్కడ గ్రామాల్లో ముఖ్య సౌకర్యాలు, విద్యుత్ కానీ, అలాగే గ్యాస్ కనెక్షన్ల మరుగుదొడ్డి సమస్య, అలాగే మరి నీటిపారుదల, అంటే డ్రైనేజ్ సమస్య గ్రామాల విపరీతంగా ఉంది. ఏదైతే ఈ ఎన్ఆర్జీఎస్ వర్కులు వచ్చినప్పుడు అది చంద్రబాబు గారి హయాంలో వేల కోట్లు, మరి 25,000 కిలోమీటర్ల రోడ్లు గతంలో వేయించిన పరిస్థితి ఉండేది. మరి వాటిని సద్వినియోగం ఎందుకు చేసుకోలేదు? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.